నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గిరిజన జీవన రేఖల్లో నునువెచ్చగా తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు అడవి బిడ్డలకు సుప్రభాత మేలుకొలుపు గీతమవుతాడు. పచ్చని ప్రకృతి బతుకుపాటకు శృతి కలుపుతుంది. చెట్టు విడిచిన పిట్ట కొమ్మరెమ్మల మధ్య కువ్వుకువ్వులతో స్వేచ్ఛాగీతం ఆలపిస్తుంది. పక్షులు రెక్కలు సాచి ఆత్మవిశ్వాసంతో గగనాన్ని చీల్చుకుంటూ ఎగురుతాయి. ఎంత పెద్ద ఆకాశమైనా పక్షితతుల రెక్కల ముందు చిన్నదై చిన్నబుచ్చుకుంటుంది. కొండ కోనల్లో గలగలా పారి జలనిధుల శోభ జీవన చైతన్య గీతికకు పల్లవిలా పల్లవిస్తుంది. వనమంతా పూసే పూలు, కాసే కాయలు, పిట్టలు తినగా రాలే పళ్ళు, ఏ కళ్ళు కానని కాన కోనల నడుమ మేడారం సమ్మక్క సారక్క జాతర గిరిజన కుంభమేళ. చరిత్ర త్యాగాల గురుతులకు ఆటపట్టు ఈ జాతర. మమతల మేళవింపులో చిట్ట చివరి ఆకుపచ్చని పచ్చబొట్టు ఈ జాతర. తీపి గురుతుల తేనెపట్టు ఈ జాతర. డోలు కొమ్ము వాయిద్యాల నడుమ చిందులు వేస్తూ జాతరలో సందడి చేద్దాం. రండి, మేడారం జాతరకు పోదాం. అది అడవి కాదు అమ్మ, ఆదివాసుల ఆత్మాభిమానాల కొమ్మ. అది జాతర కాదు, ధిక్కార స్వరాల జీవన సాంస్కృతిక కేతనం. అది వనం కాదు, భక్తజన సంద్రం. తీరొక్క తిరునాల జాతర మహోత్సవం. అడవంతా ఆరాధ్య క్షేత్రంగా మారే వైనం. తూరుపు సింధూరపు తొలిపొద్దు సాక్షిగా అడవంతా అలుముకున్న నమ్మకాల భక్తజన సందోహ మందారం. శతాబ్దాల నాటి అసురీ గుణాలకు పాతర సమ్మక్క సారక్క జాతర. వెదురు కర్రలే ఇక్కడ వనదేవతలు. ఎర్ర మట్టితో అలికి ముగ్గులు పెట్టిన గద్దెలే గర్భగుడులు. పసుపు కుంకాలే మంగళకర సౌభాగ్యాలు. బెల్లమే నిలువెత్తు బంగారంగా నైవేద్యం. ఓడ్యాణ పీఠంలో ఉన్న శక్తికి ఒడిబియ్యం సమర్పణం. చీర రవికెలే సారెలుగా వనదేవతలకు సమర్చనం. పంటలిస్తే పండగ, సంతానమిస్తే పండగ, పాడి పశువులిస్తే పండగ. ఆదివాసీల స్వచ్ఛమైన భక్తికి నిదర్శనం సమ్మక్క సారక్క జాతర. కోట్లాది మంది భక్తుల నమ్మకాల భక్తి ఉత్సవం. ఆ తల్లులు తమకు ఇచ్చిన వరాలకు కృతజ్ఞతలుగా పువ్వో, పండో, బెల్లమో భక్తితో సమర్పించడానికి తన్మయంగా తరలివస్తారు. యుగయుగాలుగా, తరతరాలుగా మన గడ్డపై నిర్విరామంగా ప్రవహించే విశ్వాసాల అమృతధార ఈ జాతర. మన పురాణ ఇతిహాసాలను మించిన ఘనతను వినువీధులకు నలుదిశలకు చాటిన మేడారం జాతర మహోత్సవం. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో కూడా గుర్తించింది. మాఘ పౌర్ణమి రోజున ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చే ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జంపన్న వాగులో భక్తుల స్నానాలు, శివసత్తుల పూనకాలు వెరసి ఆధ్యాత్మిక వాతావరణంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలను మనసారా పూజించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లిస్తారు. నిలువెత్తు బంగారం సమర్పించి సంతృప్తిగా వెనుతిరుగుతారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ప్రకృతి అందాలతో నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండే ఈ కుగ్రామం జాతర సమయంలో కాలు కదపలేనంతగా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది. దట్టమైన అడవి, కొండకోనల మధ్య సాగే ప్రయాణం ఈ జాతర ప్రకృతితో అనుబంధాన్ని పెంచుతుంది. స్థానిక ఆదివాసీల్లో కొందరు జాతరకు ముందు వేములవాడకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అదే ప్రాంతంలో కొలువైన బత్తి పోచమ్మను దర్శించుకుంటారు. బోనం, నూతన వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామిని దర్శిస్తారు. ఆ తరువాత మేడారం జాతరకు బయల్దేరుతారు. ఏడాది పొడవునా శ్రమించి ఆదివాసీలు ప్రకృతి ఆరాధనకు, దైవారాధన మహోత్సవాలకు ఒక వారం రోజుల పాటు కేటాయిస్తారు. వారి భక్తి తత్వానికి, వనదేవతల పట్ల వారికున్న కృతజ్ఞతలకు మేడారం జాతర ఒక నిదర్శనం. దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను గిరిజన కుంభమేళగా చెబుతారు. ప్రజల కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన తల్లి కూతుళ్లు అడవి బిడ్డలకు ఆరాధ్య దైవాలయ్యారు. ఆ తల్లుల జాతర అడవి బిడ్డలకు చెప్పలేనంత సంభ్రమం. శతాబ్దాల నాటి చరిత్రకు ఆనవాళ్లుగా సుమారు 8 దశాబ్దాలకు పైబడి గిరిజనేతరులు కూడా ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. గిరిజనేతరుల ఇళ్లల్లోనూ ఇలవేల్పులుగా పూజలు అందుకుంటున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి 4 రోజుల పాటు సాగే ఈ జాతర సందర్భంగా అమ్మవార్లను లక్షలాది భక్తులు ఇంటిల్లిపాది వచ్చి దర్శించుకుంటారు. సహజంగా జాతర అనగానే గుళ్ళు, గోపురాలు, దేవతల విగ్రహాలు, ధగద్ధగాయమానంగా మెరిసి విద్యుద్దీపాల కాంతులు స్ఫురిస్తాయి. కాని ఇక్కడ అవేవీ కనిపించవు. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, మైదానం, అంత దట్టమైన అడవి, జలజల పారే సెలయేళ్లు, పక్షుల కిలకిలారావాలు. అక్కడేదో మహాత్మ్యం ఉంది. లక్షలాది మంది భక్తులను ఒకే చోట కలిపే మహత్తర వేదిక. పూర్తిగా ఆదివాసీ గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే మహాజాతర సమ్మక్క సారక్క జాతర. తెలంగాణ రాష్ట్ర రాజధానికి 200 పైచిలుకు కిలోమీటర్ల దూరంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరను జీవితంలో ఒక్కసారైనా సందర్శించి తరించాల్సిందే. గిరిజనులలో స్ఫూర్తిని నింపిన వీర వనితల ఆరాధ్య వేదిక సమ్మక్క సారక్క జాతర. నిష్కల్మషమైన ఆదివాసీల జీవన సౌరభాలు, దట్టమైన అడవుల్లో కొండా కోనల మధ్య జరుపుకునే మేడారం జాతర సంబరాలు అంబరాన్ని తాకుతాయి. సమస్త గిరిజనుల దేవతలుగా నీరాజనాలందుకుంటున్న సమ్మక్క సారక్కల నిలయంగా ప్రపంచ ఖ్యాతిని పొందింది. 100 ఏళ్ల నుంచి ఈ జాతర వైభవోపేతంగా జరుగుతోంది. ఒకప్పుడు ఆదివాసీలే జరుపుకునే ఈ జాతరలో ఇప్పుడు నాగరిక ప్రపంచంలోని అన్ని వర్గాల వారి రాకతో దేశంలోని అతి పెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కింది. ఈ జాతరలో శివసత్తుల పూనకాలు ఉత్కంఠ కలిగిస్తాయి. జంపన్న వాగులో స్నానం చేస్తుంటేనే వారికి పూనకం వస్తుంది. కొత్త చీర ధరించి, చేతుల నిండా గాజులు, బొట్టు, ఒడి బియ్యంతో తల వెంట్రుకలు విరబూసుకుని శివాలూగుతారు. ఈ దృశ్యాలు చూపరుల్లో భక్తి భావోద్వేగాన్ని కల్పిస్తాయి. పూనకంతో ఊగే మహిళలు జీవిత సుఖదుఖాల గురించి, జరగబోయే ప్రకృతి వైపరీత్యాల గురించి చెబుతూ ఉంటారు. భక్తులు ఆ పలుకులను సాక్షాత్తు సమ్మక్కవిగానే విశ్వసిస్తారు.
వైదిక మంత్రాలకు తంత్రాలకు తావులేని భక్తుల నమ్మకాల సంబరం ఇది. వేద పురాణ ఇతిహాసాలకు సంబంధం లేని విశ్వ ఆరాధ్య వేదిక ఇది. స్వచ్ఛమైన ప్రకృతి లోగిళ్ల మధ్య వారికి తెలిసిన రీతిలో ఆప్యాయంగా అత్యంత భక్తితో నమ్మకంగా కొలుచుకునే నిరాకార వనదేవతల జాతర ఇది. మొక్కుబడులు, కట్టుబాట్లు, సంబరాలు, చిందులు, ఊరేగింపులు, ఉత్సవాలు, ఉల్లాసంగా సాగే జనసామూహిక జాతరోత్సవం ఇది. ఇలాంటి జాతరలు మన జీవన సాంస్కృతిక సంప్రదాయంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అంతటి విశిష్టమైన మేడారం జాతరకు ఒక స్థల పురాణం ఉంది. ఈ గాథను ఒక్కొక్కరు ఒక్కో రీతిలో చెప్తారు. సమ్మక్క గాథకు సంబంధించి చిన్న చిన్న తేడాలతో, మార్పులతో పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె భూమిలో ఒక పెట్టెలో లభ్యమైనట్లు ఒక కథ ప్రచారంలో ఉండగా, 12వ శతాబ్దంలో వేట కోసం వెళ్లిన కోయదొరలకు అడవిలో పెద్ద పులుల కాపలా మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న పసిపాప దొరికినట్లు మరో కథనం. ఆ చిన్నారిని మేళ తాళాలతో మేడారం తీసుకువెళ్లారు. కొండదేవత సాక్షాత్తు పాప రూపంలో అవతరించిందని, ఆమెను దైవప్రసాదంగా భావించిన పొలవాసకు చెందిన గిరిజన దొర మేడరాజు దంపతులు సమ్మక్క అనే పేరుతో గారాబంగా పెంచారు. ఆమెను తన మేనల్లుడు మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశారు. ఆ దంపతులకు 2 కూతుళ్ళు, సారలమ్మ, నాగులమ్మ, కుమారుడు జంపన్న కలిగారు. స్థానికుల దృష్టిలో పగిడిద్దరాజు రాముడైతే సమ్మక్క తల్లి సీతమ్మ, అలాగే ఆయన పరమశివుడైతే ఆమె పార్వతి. కష్టాలు, ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆ దంపతులు ఆదుకునేవారని, గిరిజనులు వారిని తల్లిదండ్రులుగా, వారి సంతతిని తోబుట్టువులుగా గౌరవించేవారని ప్రతీతి. స్థల పురాణాల మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. ఆనాడు మేడారాన్ని పాలించే పగిడిద్ద రాజుకు కాకతీయ రాజులతో వైరం పెరిగింది. సంప్రదాయ ఆయుధాలతో కాకతీయ రాజులపై యుద్ధం మొదలెట్టారు. ఆ యుద్ధంలో సమ్మక్క మరణించినట్లు కొన్ని కథల్లో ఉంటే, నెత్తురోడుతూ సమీపంలోని గుట్టల్లోకి వెళ్లి అదృశ్యమైనట్లు ఇంకో కథలో సహగమనం చేసినట్లు ప్రచారంలో ఉంది. అయినవారు అసువులు బాయడంతో సమ్మక్క అపర కాళిలా విజృంభించి కాకతీయ సేనలకు ముచ్చెమటలు పట్టించారు. ఆ వీరవనిత చేతిలో ఓటమి తప్పదని భీతిల్లిన కాకతీయ సైనికుడు ఒకరు బల్లెంతో ఆమెను దొంగ దెబ్బతీశాడు. రక్తసిక్తమైన దేహంతో ఆమె మేడారానికి ఈశాన్య దిశగా చిలకల గుట్టవైపు గల గుహలోకి వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెతుకుతూ వెళ్లిన అనుచరులకు ఒక నాగవృక్షం సమీపంలోని పుట్ట వద్ద పసుపు కుంకుమలతో భరిణగా కనిపించగా, దానిని సమ్మక్కకు ప్రతిరూపంగా భావించారు. నాటినుంచి ఆ భరిణతో ఏటా మాఘశుద్ధ పున్నమి నుంచి సమ్మక్క జాతర జరుపుకుంటున్నారు. మేడారానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని బయ్యక్కపేట గ్రామానికి చెందిన గిరిజనుడి ఆధ్వర్యంలో మొదటి జాతర జరిగినట్లు తెలుస్తోంది. రెండో రోజు సమ్మక్కగా భావించే బరిణెను చిలుకలగుట్ట అడవి నుంచి తీసుకువస్తారు. 4వ రోజు సమ్మక్క, సారక్క ప్రతిరూపాలను యుద్ధం జరిగిన ప్రదేశానికి తీసుకుపోతారు. గద్దెల వద్ద గిరిజనులు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. గిరిజన వీరులకు నివాళులుగా మొక్కులు సమర్పిస్తారు. మండ మెలిగే పండుగ నుంచి 4 రోజుల పాటు జరిగే సంబరాలు అంబరాన్ని తాకుతాయి. మండ మెలిగే పండుగ పూట అడవికెళ్ళి కొత్త గడ్డి తెచ్చి అమ్మవారి గుడికి వాసాలు, మొగురాలు కొత్తవి పెట్టి గుడి కట్టిన తర్వాత ఎర్రమట్టితో అమ్మవారి గుడిని అలికి గద్దెలేసి దానిమీద ముగ్గులు పెడతారు. అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమ, ఇప్ప పువ్వు సారా నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఇది తొలి ఘట్టంగా ప్రారంభమవుతుంది. ఈ జాతర గోదావరి నదీ పరీవాహక ప్రాంతానికి పరిమితం అవ్వకుండా సుమారు 10 రాష్ట్రాల గిరిజనులు
ఈ జాతరలో పాల్గొంటారు. ఆగమవాసిని ప్రియజననీ జేజేలివే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత భక్తులు ముందుగా గట్టమ్మను దర్శనం చేసుకుంటారు. ఈ గట్టు దాటి అడవిలోకి వెళ్ళాక ఈ తల్లే రక్షించాలని మొక్కుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కనిపిస్తుంది. అక్కడ్నించి నార్లాపూర్ మీదుగా గద్దెలు సమీప మైదానంలో మకాం కోసం గుడారాలు వేసుకుంటారు. ఆ తర్వాత ఎదురు గద్దెలను ఏర్పాటు చేస్తారు. అంటే భక్తులు తీసుకెళ్లిన బంగారం, పసుపు, కుంకుమ తదితర సామాగ్రిని ఎదురుగా పెట్టుకుంటారు. దీనినే ఎదురు గద్దెలుగా భావిస్తారు. సమ్మక్క తల్లి సంతాన భాగ్యం ఇస్తే పిల్లల పుట్టు వెంట్రుకలు ఇక్కడ తీయిస్తారు. ముడుపుల చెట్టుకు ఊయల తొట్టెలు కడతారు. మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు వేరువేరు ప్రాంతాల నుంచి దేవతలను తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర మహోత్సవానికి దేవతలు కూడా తరలివచ్చే భక్తజన సందోహ ఘట్టాలు అబ్బురపరుస్తాయి. ఆ సంబరాలు అంబరాలను తాకుతాయి. ఈ జాతర తొలి ఘట్టంలో భాగంగా ఉదయం సమ్మక్క పూజారులు గద్దెకు వెళ్లి అమ్మవారి గద్దెకు ఇరువైపులా దీప కుందెలు వెలిగించి ముగ్గులు వేస్తారు. ఇదే రోజు సాయం సంధ్యలో పగిడిద్దరాజు పూనుగొండ్లలోని తన ఆలయం నుంచి 4 రోజుల ముందే ప్రభుత్వ లాంఛనాలతో ప్రయాణమవుతాడు. కొండాయి నుంచి గోవిందరాజు ఒకరోజు ముందుగా ప్రయాణమవుతాడు. సారలమ్మ కన్నెపల్లె నుంచి సాయంత్రం పూట మేడారానికి బయలుదేరుతారు. దుష్ట శక్తుల నీడలు సారలమ్మ మీద పడకుండా హనుమంతుని జెండా రక్షా నీడలు అమ్మవారు మేడారం వస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఊళ్ళో ఉన్న గుడికి వస్తారు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. వెదురు గడసై పడగ రూపంలో పటాలు మోసుకొస్తారు. పగిడిద్దరాజులు, గోవిందరాజులు పడగ పటాలపై కోయ పురాణమంతా బొమ్మల రూపంలో ఉంటుంది. ఈ బొమ్మలు వేసేవాళ్లు ఖమ్మం జిల్లాలో కనిపిస్తారు. కోయత్తు అనే భాష మాట్లాడే తెగ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మనకి కనిపిస్తారు. ఒకవైపు సమ్మక్క పూజార్లు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే తీసుకొని ఎదుర్కోలు వెళ్లిన తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల్లో పగిడిద్దరాజుకు, సమ్మక్కకు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వివాహం చేస్తారు. ఆ తర్వాత వీరందర్నీ గద్దెల వద్దకు తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. వంశ పారంపర్యంగా వచ్చే గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. అదే రోజు రాత్రి సమ్మక్క సారక్క పూజార్లు రాత్రిపూట వనంగుట్టకు వెళ్లి రాత్రంతా పూజలు చేసి నైవేద్యం పెట్టి మరుసటి రోజు అమ్మవారి కంకణాన్ని తీసుకువస్తారు. నిరాకార రూపమైన అమ్మవార్ని చిలుక గుట్ట నుంచి పసుపు బండార్ని కుంకుమ భరణ రూపంలో తీసుకొచ్చి గద్దె వద్ద ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రభుత్వం లాంఛనంగా భక్త కోటికి తెలియడం కోసం పోలీసులు AK-47 గన్తో గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇదొక అద్భుత ఘట్టం. వనదేవతలిద్దరూ గద్దెపైకి చేరుకోగానే భక్తులు జయ ధ్వానాలు చేస్తూ అమ్మవార్లకు స్వాగతం పలుకుతారు. సారలమ్మ తండ్రి పగిడిద్దరాజు, భర్త గోవిందరాజు గద్దెపై కొలువుతీరగా సమ్మక్క కూడా అక్కడికి చేరుకోవడంతో జాతర కోలాహలంగా ప్రారంభమవుతుంది.
భక్తులు తమ ఎత్తు బంగారాన్ని సమర్పించి వనదేవతలకు మొక్కు తీర్చుకుంటారు. 4వ రోజు దేవతలను వనప్రదేశం చేయించడంతో జాతర ముగుస్తుంది. ఆ తర్వాత తిరువారం పేరుమీద పండుగ చేస్తారు. ఈ పూజలో ఏ లోటుపాట్లు ఉన్నా క్షమించమని అమ్మవార్లను కోర్తారు. 14 లోకాలు పాలించు అమ్మ, భక్తులను కాపాడనిదురపోదమ్మా. భక్తులు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని కానుకగా చెల్లిస్తారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు బెల్లాన్ని తులాభారంగా సమర్పించుకుంటారు. అలా నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని భక్తులందరికీ పంచుతారు. కోడెలను కూడా కానుకగా సమర్పించడం జాతరలో మరో ప్రత్యేకత. వడిబాలు, బియ్యం, కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు, వస్త్రాలు, బోనాలు తదితరాలను సమర్పించుకుంటారు. గద్దె మీది బెల్లం స్వీకరిస్తే దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని, అక్కడి కుంకుమను పొందితే సంతాన ప్రాప్తి, మోక్షం కలుగుతాయని భక్తుల నమ్మకం. అమ్మవార్లు గద్దెలపైకి వస్తున్న సమయంలో మొక్కితే సంతాన యోగం ఉంటుందని కూడా భావిస్తారు. సమ్మక్కను తీసుకొస్తున్న వారికి అడ్డంగా పడుకుని పూజారులు తమ మీదుగా నడిచి వెళ్తే జన్మ తరించినట్టుగా విశ్వసిస్తారు. చెంచు, గోండు, పరధాన్, తోటి, కొలాం, నాయకుపోడు, ఆదివాసి, లచ్చిందేవర, కోయ నృత్యం, గుస్సాడి, రేలా ఇలా 9 గల ఆదివాసీ నృత్య కళాకారులు ఇక్కడ నృత్యాలు ప్రదర్శిస్తారు. ఈ జాతర నిజంగా ఒక ప్రాచీన సాంస్కృతిక మహోత్సవం. నాగరిక జీవనంలోని కాలుష్యానికి దూరంగా మనిషిని మట్టికి, ప్రకృతికి మరింత దగ్గర చేస్తుంది ఈ జాతర. 2 ఏళ్లకోసారి యుద్ధం ప్రారంభమైన మాఘశుద్ధ పౌర్ణమి రోజున గిరిజన సంప్రదాయాలతో ఆ దేవతలను పూజిస్తారు. దండకారణ్యంలో నివసించే వివిధ జాతుల గిరిజనులు ఈ జాతరకు వస్తారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో భక్తుల సంఖ్య రానురాను పెరుగుతోంది. ఈ జనజాతరకు భక్తకోటి తోడై మహాకుంభమేళాను తలపిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన నేతలు కూడా సందర్శిస్తారు. సమ్మక్క సారక్క వనదేవతలు తమ కోరికలు తీర్చే దైవాలని భక్తుల విశ్వాసం. వారి ఆశీర్వాదంతో పిల్లలు కలుగుతారని, దీర్ఘకాల వ్యాధుల నుంచి స్వస్థత కలుగుతుందని నమ్ముతారు. ఇలా ఎన్నో విశ్వాసాల నడుమ మేడారం జాతర కోట్లాది మంది భక్తులను ఒకచోటుకు చేర్చే జాతర మహోత్సవం ఇది. ఈ త్యాగాల తల్లులకు దండాలు, పచ్చని బతుకులిచ్చే వనమాతలకు దండాలు. మళ్ళొచ్చే జాతరకు సమ్మక్క సారక్క గద్దెల వద్ద కలుగుతాం. అంతవరకు సెలవు. నమస్కారం.